హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజైతే నేను ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. తిరుపతిలో పైన దర్శనంకి వెళ్ళాలి. ఇప్పుడు కంప్లీట్ గా తిరుపతి టూర్ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఎలా ఉంటుంది, ఏమేమి ప్లేసులు కవర్ చేయొచ్చు మొత్తం మనం వీడియోలో చూద్దాము. సంవత్సరం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ గో, చలో. వన్స్ మనము తిరుపతి రైల్వే స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మనకి ఫుట్పాత్ ఉంటుంది ఫ్రమ్ వన్ సైడ్. ఆ వన్ సైడ్ నుంచి మనం బయటకు వెళ్ళిపోతే మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. బస్సెస్ కావాలంటే బస్సెస్ లో పైకి వెళ్ళొచ్చు. లేదు అంటే మనము అలిపిరి కావాలంటే అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు కావాలంటే శ్రీవారి మెట్ల వరకు కూడా బస్సెస్, ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. స్టేషన్ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎస్ఎస్టీ దర్శనం టోకెన్స్ మాత్రము భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారంట ఆఫ్టర్నూన్. అంటే టైమింగ్స్ అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి విష్ణు నివాసం దగ్గర కూడా ఇచ్చేవాళ్ళు అంతకు ముందు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఉంటున్నాయంట. అక్కడ కావాలంటే అక్కడికి తీసుకోవచ్చు మనకి. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తిరుపతి ట్రిప్ గురించి తెలుసుకున్నాము. పైకి వెళ్ళటానికి ఏమేమి రూట్స్ ఉంటాయి, రూట్స్ తో పాటు మనం పైకి వెళ్ళటానికి ఏమేమి వేస్ ఉంటాయి, అలాగే మనకి ఏమేమి మెట్లు ఉంటాయి, మనకి దర్శనం టికెట్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటాయి, ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఏ టైంకి ప్రొవైడ్ చేస్తారు, మనం పైకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అలాగే నా దర్శనం ఎక్స్పీరియన్స్, ఇదంతా మొత్తం డీటెయిల్గా చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే తిరుపతి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను శ్రీవారి మెట్ల నుంచి పైకి వెళ్ళబోతున్నాను. శ్రీవారి మెట్లకి నేను అక్కడ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ నుంచి ఫస్ట్ మెట్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనం పైకి మెట్లు క్లైమ్ చేయాలి. ఇక్కడ నుంచి మనం అవి క్లైమ్ చేస్తూ పైకి వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళిపోయిన తర్వాత రూమ్స్ ఎలా ఉంటాయి అవి కూడా డీటెయిల్గా చూద్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను అన్ని డీటెయిల్స్ క్లియర్గా చెప్తాను, మీకు హెల్ప్ అవుతుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా పైకి అయితే క్లైమ్ చేయడం స్టార్ట్ చేసేద్దాము. అలాగే మనకి వన్స్ మనము రైల్వే స్టేషన్కి రీచ్ అయిన తర్వాత స్టేషన్ దగ్గర నుంచి మనకు బయటకు వస్తే బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. లైక్ ఫ్రీ బస్సులు ఉంటాయి. అలాగే మనకి ఆటోకి వచ్చేసి 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. అక్కడి నుంచి మనల్ని ఇక్కడ అలిపిరి మెట్లు అయితే అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్లు అయితే శ్రీవారి మెట్లు అక్కడ మనల్ని డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మనం పైకి స్టెప్స్ ఎక్కుకుంటా వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాము, పైకి వెళ్దాము. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వన్స్ మనము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శ్రీవారి మెట్లకి ఆ బస్ కానీ ఆటో కానీ తీసుకుని వచ్చిన వెంటనే మనం ఇలా నడుచుకుంటూ లోపలికి వస్తే మనకి ఇక్కడ లగేజ్ పెట్టుకోవటానికి ఉంటుంది. లోపలికి వెళ్ళి మనం లగేజ్ ఇచ్చేస్తే అవి మనకి ఆటోమేటిక్గా లగేజ్ పైకి వస్తుంది. మనము స్టెప్స్ ఎక్కేటప్పుడు బరువు అదేం లేకుండా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, అక్కడ లగేజ్ అంతా మనకి అవైలబుల్లో ఉంది. ఇది మనకి లారీల్లో మనం పైకి ఎక్కేలోపు పైకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనము పైకి ఇలా వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ దగ్గరికి వెళ్దాము. అక్కడి నుంచి మనం స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ మెట్టు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి శ్రీవారి మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా బోర్డు, మొత్తం మనకి 2388 స్టెప్స్ ఉన్నాయి. మొత్తం 2.1 కిలోమీటర్స్ శ్రీవారి మెట్లు. సో ఈ రూట్లో మనం పైకి రీచ్ అవ్వాలి. ఇది శ్రీవారి మెట్లు తిరుపతి నడక మార్గం అని ఉంది కదా, ఇటు నుంచి వెళ్తే మనకి ఆ స్టెప్స్ ఉంటాయి, అవి క్రాస్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. సో వెళ్ళిపోదాము. ఇక్కడ స్టార్ట్ చేసి మిడిల్లో నేను చూపిస్తాను ఏం రీచ్ అయ్యాము ఏంటి అనేది. అలాగే ఇటు సైడ్ మనకు ఓన్లీ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. షాప్స్ అలా ఏమి అవైలబుల్ ఉండవు. సో ప్లాస్టిక్ కూడా క్యారీ చేయకూడదు పైకి. ఏదన్నా ఉంటే బాటిల్స్, గ్లాస్ టైప్ బాటిల్స్ కింద ఉంటాయి లాస్ట్ షాప్ దగ్గర. మనకి ఇక్కడంతా రాసి ఉంటాయి ఎన్ని స్టెప్స్ ఎక్కాము ఏంటనేది క్లియర్గా. సో వాటర్ అయితే క్యారీ చేయాలి, ఫుడ్ కూడా క్యారీ చేయాలి, బట్ ప్లాస్టిక్ అయితే అవాయిడ్ చేయాలి. సో ఈ స్టెప్స్ అయితే మనం ఎక్కాలి.
మనం జస్ట్ 300 కంప్లీట్ చేసాము. ఇంకా రిమైనింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కి పైకి వెళ్ళిపోదాము. ఎవరైతే కింద అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ తీసుకున్నారో శ్రీవారి మెట్లకి దర్శనానికి, ఇక్కడ మనకి మిడిల్లో 1200 స్టెప్ దగ్గర మనము ఏదైతే టికెట్ తీసుకున్నామో అది స్కాన్ చేయాలి. అది స్కాన్ చేస్తేనే మనకి పైకి ఎలా ఉంటుంది. కింద తీసుకున్న వెంటనే మనకి స్టెప్ నెంబర్ 1200 దగ్గర స్కాన్ చేసుకుంటాం. అక్కడ స్కాన్ చేస్తారు వాళ్ళ టికెట్స్. ఏవైతే కింద టికెట్స్ తీసుకున్నారో శ్రీవారి మెట్లకి అవి ఇక్కడ స్కాన్ చేసుకోవాలి, లేకపోతే దర్శనం ఎలా చేయరు. సో ఫైనల్గా అయితే శ్రీవారి మెట్లు కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మాకు దర్శనం వచ్చేసి నైట్ 10 o'clockకి. ఇప్పుడు ఏంటంటే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి అంటే ఇంకేమైనా చూడాల్సినవి ఉంటే అవి చూసేసి నైట్ 10 o'clockకి దర్శనం కదా, సో ఒక 2-3 అవర్స్ మనం ముందు స్టార్ట్ అయితే లైన్ అనేది ఈజీగా క్యాచ్ చేస్తాము. ఇంకా ఏమేమి ప్లేస్లు ఉన్నాయి అవన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి కళ్యాణకట్ట ఎవరైతే తలనీలాలు ఇస్తారో అక్కడికి వెళ్ళిపోదాము. ఎందుకంటే మా ఫ్యామిలీ అక్కడ ఇద్దాం అనుకున్నారు. సో స్టెప్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నా ఫ్రంట్లో జస్ట్ శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్ చేశాను. మొత్తం 2388 స్టెప్స్ ఉన్నాయి. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనమైతే రూమ్కి వెళ్ళిపోతాము. రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి సో దర్శనం అయితే నాకు నైట్ 10 o'clockకి. దర్శనంకి వెళ్ళే ముందు ఇంకా ఏమేమి ప్లేసెస్ చూడవచ్చు తిరుపతి వచ్చినప్పుడు. నాకైతే ఆల్మోస్ట్ 1 hour 40 minutes అలా పట్టింది. ఇంకా త్వరగా రావచ్చు, నేను ఇంకా ఆగుతా వచ్చాను. నియర్లీ 1.5 hourలో మనము ఈ స్టెప్స్ అన్నీ ఎక్కేసేయచ్చు. ఇప్పుడైతే మనము ఇంకా ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చు తిరుపతి వచ్చినప్పుడు, అలాగే మనకి ఏమేమి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, అటు ఎలా వెళ్ళాలి అదంతా కూడా చూద్దాము. నా దగ్గర అయితే ఇక్కడ ఒక రూమ్స్కి సంబంధించింది ఉంది, అది చూపిస్తాను. ఇక్కడ నా ఫ్రంట్లో ఉంది కదా, అది ఎంబీసీ కేంద్రము. ఇక్కడ మనకి రూమ్స్ అలొకేట్ చేస్తారు. రూమ్స్ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు రూమ్స్. మనం ఇక్కడ రూమ్స్ ఇలా ఉంటాయి. ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ కౌంటర్ ఉంటుంది లోపల, ఆ కౌంటర్లో డీటెయిల్స్ చెప్తారు. రూమ్స్ ఎలా అలొకేట్ చేస్తారు ఏంటి, దర్శనానికి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్తారు. తిరుమలలో అయితే ఫుల్గా వర్షం పడుతుంది. సో ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయాము. వెంటనే అన్నదానానికి అయితే వెళ్ళిపోదాము. అన్నదానం 3 వరకే ఉంటుందంట, మళ్ళీ ఈవినింగ్ 5కి అలా స్టార్ట్ అవుతుందంట. మేము ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. వెంగమాంబ దగ్గరికి వెళ్ళిపోతే మనకు అన్నదానం అక్కడ పెడతారు.
ఇప్పుడు వచ్చేసి వరాహస్వామి దర్శనానికి వెళ్ళబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి క్యూ ఉంది ఫుల్గా, అక్కడ కూడా దర్శనం చేసుకుని వద్దాం. మేమైతే వరాహస్వామి దర్శనానికి వచ్చాము. లైన్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. సో దర్శనం చేసేసుకుని వెళ్ళిపోదాము. సో మెయిన్గా ఏంటంటే మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకోవటం ఆనవాయితీ. సో అందరు ఏంటంటే ముందు అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఫస్ట్. నాకైతే త్వరగానే అయిపోయింది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 20 minutes అలా పడుతుంది. సో నైట్ మనం అక్కడికి వెళ్ళాలి. మనకి ఏదైతే అక్కడ కనిపిస్తుందో వైట్ కలర్ది దర్శనం, అక్కడ ఉంది టెంపుల్. ఇప్పుడైతే నేను ఇక్కడ కోనేటి దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచి నైట్ 10కి దర్శనం టైమింగ్. సో మనం ఒక 2 to 3 hours ముందు క్యూలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. 4 hours పడుతుందని విన్నాను. भजले राम नाम सुख धाम, भजले राम नाम सुख धाम. संत समागम, संत समागम, संत समागम. తిరుమలలో ఏంటంటే డైలీ మనకి ఈవినింగ్ టైం 5-5:30 ఆ టైంలో ఇలా మనకి ఏనుగులను తీసుకొస్తారు. టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ టెంపుల్ దగ్గర నుంచి రిటర్న్ తీసుకొస్తారు. అలాగే స్వామివారిని కూడా మనకి పల్లకిలో తీసుకొస్తారు ఇక్కడికి ఈవినింగ్ టైము. గోవింద అడిగానన్న గోవింద 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 ఇప్పుడైతే నేను రూమ్ దగ్గరలో ఉన్నాను. రూమ్లో అంటే ఇప్పుడే బయటకు వచ్చాను. ఇప్పుడైతే మేము దర్శనానికి స్టార్ట్ అయిపోతున్నాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 7 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళిపోయామంటే మాకు 10కి దర్శనం అయినా ఇంకా ముందు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి బయటికి. అందుకే మేము ఇప్పుడే స్టార్ట్ అయిపోతున్నాము. ఇప్పుడు స్టార్ట్ అయిపోయి లైన్లోకి వెళ్ళిపోతాం. ఆ లైన్లోకి వెళ్ళింది మొత్తం నేను చూపిస్తాను. ఎంత టైం పట్టింది మాకు దర్శనం అదంతా నేను దర్శనం అయిపోయిన తర్వాత చెప్తాను. ఎందుకంటే లోపలికి మొబైల్ ఎలా ఉండదు. మొబైల్స్ బయట పెట్టేసి మనం లోపలికి వెళ్ళాలి. నేను నా దర్శనం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అది కూడా నేను చెప్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. ఇక్కడ మనకి యూనియన్ బ్యాంక్ ఉంది కదా, ఈ బోర్డు దగ్గర నుంచి ముందుకు వెళ్ళాలి స్ట్రైట్గా. 300 రూపీస్ దర్శనానికి. నడుచుకుంటూ ముందుకెళ్తే మనకి ఇది మనకి రూట్. 300 రూపీస్ దర్శనానికి. ఇక్కడ మనకి ఎస్వి మ్యూజియం అని ఉంది కదా, దీని ఫ్రంట్ సైడ్ నుంచి మనకి 300 రూపీస్ దర్శనానికి రోడ్డు ఉంది. ఎస్వి మ్యూజియం దాని ఫ్రంట్ సైడ్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే మనము 300 రూపీస్ దర్శనానికి వెళ్తాం. ఈ మ్యూజియం మనకి ఫ్రంట్ సైడ్ ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా గేటు. ఇది వైకుంఠం స్టాప్ దగ్గరికి మనకు బస్సెస్ వస్తాయి. 300 రూపీస్ టికెట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి కదా డిస్ప్లే చేసిన, ఆ టైమింగ్స్కి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇదే మనకి ఎంట్రన్స్. 300 రూపీస్. ఇదే గేట్ 1 వే అని ఉంది కదా, ఇదే మనకి ఎంట్రన్స్.
ఆ గేట్ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత 1 వేకి ఇక్కడ మనకి సుపదం అని చెప్పేసి 300 రూపీస్ టికెట్కి దర్శనం ఇటు ఈ లైన్ ఈ రోడ్ అంతా చేసి ఉన్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 స్పెషల్ ఎంట్రీ ఇవంతా 300 రూపీస్. ఈ 300 రూపీస్ దర్శనానికి మనకి ఫ్రీ దర్శనము ఆల్రెడీ ఫుల్ అయిపోయిందంట లోపల కాటేజెస్లో. అక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పేసి ఫ్రీ దర్శనం అవన్నీ ఆపేశారు ప్రజెంట్. ఇప్పుడైతే మనకి 300 రూపీస్ దర్శనము 3 months బిఫోరే మనం బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. అది ఆన్లైన్ వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంటాయి ఏమేమి దర్శనాలకి టికెట్స్ కావాలో. అక్కడి నుంచి మనం బుక్ చేసుకుంటే బెటర్. మీరు ప్లాన్ చేసుకునేది ముందుగా 3 months ముందు ప్లాన్ చేసుకుంటాం బెటర్. ఎందుకంటే 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకుంటే దర్శనం ఈజీగా ఉంటుంది, లేట్ అవ్వదు. లైన్ చాలా పెద్దగా ఉంది. అదిగోండి లైన్, ఆ లైన్ అంతా ఫుల్గా ఉంది. ఇది 300 రూపీస్ క్యూ లైన్. ఇప్పుడు మనం అటు స్టార్టింగ్ నుంచి ఎంటర్ అవ్వాలి లోపలికి. జస్ట్ ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాను. నాకైతే 3.5 hours పట్టింది. 300 రూపీస్ టోకెన్ దర్శనం. 3 hours బయటకు వచ్చేసాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నేను లాస్ట్ మంత్ వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి సేమ్ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. సో ఏంటంటే ఎవరైతే తిరుపతి వస్తున్నారో మెయిన్లీ టికెట్ బుక్ చేసుకుని రావటం బెటర్, కొంచెం లేట్ అయినా. ఎందుకంటే క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అదంతా లేకుండా ఉండాలంటే 300 రూపీస్ దర్శనం చాలా బెస్ట్. 3 months ముందు బుక్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతాను, దర్శనం అయిపోయింది కాబట్టి. సో ఇంకా మార్నింగ్ ఏమేమి ఉంటాయి అవి కూడా చూద్దాము. కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను మార్నింగ్. ఆ ప్లేసెస్ ఏంటి, వాటికి ఎలా వెళ్ళాలి, ఏ వెహికల్స్ ఏమేమి ఉంటాయి అవి కూడా చూద్దాము ఎర్లీ మార్నింగ్. సో ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే నార్మల్గా పోల్చుకుంటే ఇది త్వరగా అయిపోయింది దర్శనం అనేది. క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉన్నారు. సో 7 కొండలు ఎక్కుతా పైకి రావటం, గోవిందా గోవిందా అనుకుంటూ పైకి రావటం, గంటల కొద్ది క్యూల్లో నిలబడటం, రూమ్స్లో స్టే చేయటం, 10 సెకండ్లు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం గోవిందా గోవిందా అనుకుంటా. ఇదంతా ఒక ఎమోషన్. సో నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. శ్రీవారి మెట్లు అయితే మనకి 2388 ఉన్నాయి. అవి ఎక్కుకుంటా మనం పైకి వస్తే, ఒకవేళ మనము కింద టోకెన్ తీసుకున్నట్టయితే 1200 స్టెప్ దగ్గర మనము స్కాన్ చేయించుకోవాలి, లేకపోతే దర్శనం అలౌ చేయరు. అలాగే మనకి అలిపిరి మెట్లు అయితే మనము డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో భూదేవి కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. అక్కడ తీసుకుని మనము పైకి వచ్చేస్తాం. పైకి వచ్చిన తర్వాత మనకి లగేజ్ ఇదంతా కింద ఏదైతే మనం లగేజ్ ఇచ్చేసామో అక్కడి నుంచి మనము పైకి వచ్చేసరికి మన లగేజ్ రెడీగా పైన ఉంటుంది. సో ఆ లగేజ్ తీసుకుని మనము రూమ్స్ ఏమన్నా తీసుకుంటే రూమ్స్లోకి చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి, ఒకవేళ అది ఆఫ్టర్నూన్ అయితే లైక్ బిఫోర్ 3 లోపు అన్నదానం పెడతారు. సో ఆఫ్టర్ 3 అన్నదానం అవైలబుల్ ఉండదు. మళ్ళీ ఈవినింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. సో అన్నదానం ఎవరైనా ప్లాన్ చేసుకుంటే బిఫోర్ 3 కంప్లీట్ చేసుకోండి. అన్నదానం కంప్లీట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి మనకి వరాహస్వామిని దర్శనం చేసుకుని ఏదైతే మనకి సపోజ్ 300 రూపీస్ టోకెన్ అయితే 300 రూపీస్ దాంట్లోకి వెళ్ళిపోవచ్చు.
ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఎస్ఎస్డి టోకెన్స్ లైన్లోకి వెళ్ళిపోవచ్చు. అలాగే మన ఫ్రీ దర్శనం అయితే ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ దర్శనం అయిపోయిన తర్వాత సో బయటకు వస్తాము. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. చూసారు కదా కంప్లీట్ తిరుమల ట్రిప్. ఈ వీడియోలో నేను కవర్ చేసిన మీకు అందరికీ యూజ్ అయినాయి అనుకుంటున్నాను. నా దర్శనం ఎక్స్పీరియన్స్, అలాగే పైకి ఎలా రావాలి ఏంటి, నేను మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందుకోసం తిరుమల వచ్చినప్పుడు తిరుమలతో పాటు ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు అంట చుట్టుపక్కల. అవేమేమి ప్లేసెస్ అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.